ఫ్రెండ్స్ ఎలా చూడండి, ఈరోజు అయితే మనం మిర్చి యాడ్లోకి వచ్చేసరికైతే సూపర్ 10 ఏసీ అండి. ఏసీ సూపర్ 10 ఎక్కువగా 115 120 రూపాయలు చేసి ఈ లాట్ అయితే 115 వేసారండి. 115 115 రూపాయ ఎక్కువగా 115 120 120 దాకా బేరాలు జరిగినాయి. ఈరోజు అయితే డేట్ వచ్చేసరికైతే డిసెంబర్ నెల 5వ తారీఖు గురువారం అండి. మనం మిర్చి యాడ్లో చూడండి ఇవన్నీ వచ్చేసరికి అన్నీ 34 అండ్ సూపర్ 10 అండి. మొత్తం 115 120 120 దాకా బేరాలు జరిగినాయి. ఈ విధంగా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అన్ని రకాల మిర్చి గురించి ఉంటుంది. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి వివరంగా క్లారిటీగా ఉంటుంది. చూడండి ఇదైతే 125 125 వేశారు ఇది. కాబట్టి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇది 125, అది 120, ఇది 125 ఇట్లాగా ఉంటాయి మనం మిర్చి అనమాట. కాబట్టి లైక్ మాత్రం చేయండి, మర్చిపోకుండా తప్పకుండా చేయాలి. మీలాంటి వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి ఏసీ సార్క్ అండి. ఏసీ సార్క్ మిర్చి వచ్చరికి 130 35 మధ్యలో నిలుగుతున్నారండి. 130 వేసారన్న యాడ్లో వచ్చేసరికి మళ్ళీ అక్కడక్కడ దీనిలాగా ఎక్కువ ఉందని చెప్పి 130 రూపాయలు అడుగుతున్నారు. మరి పెండింగ్లో ఉందన్నారండి. ఇక ఈ లాట్లలో అదే 130 35 130 135 ఏసీ సార్కు. ఇట్లాగే మచ్చులు అన్నీ జరుగుతుంటాయి ఏసీల దగ్గర అండి. కాబట్టి చూసిన వారందరూ లైక్ చేయండి. లైక్ చాలా ఇంపార్టెంట్ అండి, మర్చిపోకండి. లాస్ట్ దా చూస్తే మీకు అర్థమైంది. చూడండి ఏసీ వాళ్ళు పనులు లేక ఖాళీగా ఉన్నారు. ఏంటంటే ఆ మచ్చులు అయ్యి ఓకే అంటే నేను డెలివరీ చెప్తే తీస్తాం, లేకపోతే మాకు అప్పుడే ఎవరైనా చెప్పరు అన్నారు. అయితే ఈ వారం కూడా చాలా ఏసీల్లో అమ్ముకునే దగ్గర బాగానే అమ్ముకుంటున్నారు, లేని దగ్గర అయితే లేదు. ఎట్లాగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి మరెన్నో వీడియోల కోసం లైక్ చేయండి. ఇవ్వండి వచ్చేసరికి ఏసీ తేజ 165 రూపీస్ వేశారండి. అంతా 16,500 వేశారు. 160 రూపాయలు టాపు. మరి అయితే ఇంకొక దగ్గర అయితే 170 రూపాయలు కూడా అన్నారు. అది కూడా మీకు వీడియో ఉంది లాస్ట్లో చూడండి. అయితే చూడండి అయితే 16,500 తేజ ఏసీ తేజ అండి, డీలక్స్. చూస్తున్నారు కదా ఎట్లా ఉంటాయి అనమాట. అన్ని రకాలు ఉన్నాయి, చూస్తే మీకు అర్థమైంది. కొన్ని మాది తాపుతూ ఇది చూడండి. దైతే మాత్రం 170 రూపాయలు చెప్పారండి. ఎంత 17,000 అన్నాడు అనేది. ఏందన్నా 17,000 అని చూడండి. మరి మీరు ఒకసారి ఆయన లేడు మళ్ళీ అడుగుదామంటే 2-3 అన్నారు. ఆయన మాటలు అమ్మవాక ఎక్కడ రేట్ లేదు అబ్బాయి. పార్టీ వాళ్ళు కూడా అన్నారు ఎవరు అంత రేటు పడలేదని. 165 165 జరిగింది ఇదైతే మాత్రం తేజ. చూడండి మరి అది ఇది ఒకలాగా ఉంది కదా, డిఫరెన్స్ ఏముంది చెప్పండి. ఆయన ఏమో అట్లా చెప్పాడు అంతే కానీ ఇంకేం లేదు. కాబట్టి మనం ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నాం కాబట్టి ఒక లైక్ చేయండి మన కోసం మాత్రం కంపల్సరీగా ఉండి. ఇవి కూడా ఏసీ సార్క్ తేజ 14,500 వేసారండి. 145 రూపీస్. ఓకే బాగుంది కదా క్వాలిటీ. 145 రూపాయలు చేసి బేరం వేసాయి ఇవాళ ఏసీ సార్క్ తేజ. ఈ విధంగా ప్రతి ఒక్కరు చూసిన వారందరూ లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎంతో దీనిగా మన కోసం. ఇది చూడండి ఏసీ తేజ మిక్సింగ్, అదే పాలు లాంటివి 95 రూపాయలు వేసారండి. లాట్ అయితే 95 రూపీస్ జరిగింది. ఇది ఆల్రెడీ మీకు రీల్స్ పెట్టాను, ఎవరు బాధపడద్దు. ఇది మధ్యలోకి వచ్చింది, నేను అన్నీ అవి కనబడదండి, మనం పెట్టినట్టు ఉండదు, వేరేలాగా కనబడితే అవన్నీ సెలెక్ట్ చేస్తానండి. ఇది మధ్యలోకి వచ్చేసింది, ఏమనుకోదు. లాస్ట్లో రావాల్సిన వీడియో ఇది. అయితే 100 రూపాయలు వేశారు. ఈ ముఠాయిని కూడా పాపం రైతులు వాళ్ళ ఏరియా వాళ్ళంటే కొద్దిగా బాధపడతారు పాపం, వాళ్ళ కోసం ఆలోచిస్తా. అదే మీకు చెప్పాను ఇందాక వీడియోలో. కాబట్టి లైక్ చేయట్లేదండి, అందరూ చూస్తున్నారు. మరి ఏందండి చేస్తే ఏమైపోయింది చెప్పండి. చూడండి తాలుగాలాగా అయిపోయి మరి మిక్సింగ్ కాయలు అనమాట, తేజాలు అనమాట. నెక్స్ట్ అలాగే ఇవ్వండి వచ్చరికైతే కొత్తవి $3 బ్యాడ్గా 73 రూపాయలు చేసేసారు. మరి ఇది కూడా మీకు రీల్స్ కింద అప్లోడ్ చేశాను అనుకోండి, మరి ఏం చేస్తాం. ఈ అప్లోడ్ ఆల్రెడీ చేసినవన్నీ మధ్యలోకి వచ్చేసాయి, ఏమనుకోవద్దు. లాస్ట్లో చూడండి అంతా మీకు అర్థమవుతుంది క్లారిటీగా ఎట్లా ఉంటాయి. చూడండి మరి పళ్ళు అండి మెతకలు యాడ్లోనే రాసిపోయడానికి అవ్వదు. యాడ్లో రాసిపోయడానికి అవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకే అవి ఆరబెట్టుకుంటే 10,000 పైన జరగాలి మార్కెట్. ఇది ఆరబెట్టుకోవడానికి అవకాశాలు లేవు మన మార్కెట్ యాడ్లో. అందుకని నెమ్ముల కింద అమ్మేశారు అనమాట. పాల అంటారు 73 రూపీస్. నెక్స్ట్ కొండి వచ్చేసరికి ఏసీ తేజ ఇవి 16,300 వేశారండి. 163 రూపీస్. చూస్తున్నారు కదా, ఇందాక 165 పెట్టాను, 160 పెట్టాను, 163 16,300 వేశారు. ఇది అయితే మాత్రం ఇలాంటి చూస్తున్నారు కదా, 163 రూపాయలు చేసి బేరాలు వెళ్ళి. ఈ విధంగా మరెన్నో పనులు చేస్తూ అది చేస్తూ మీకోసం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి లైక్ చేయండి. కొత్తవి 101 సవారిని బ్యాడ్గా కొత్తవి అండి 12,000 వేశారండి. 120 రూపీస్ ఇవాళ 101 సవారిని బ్యాడ్గా అంటారు. వీటిలే 120 రూపాయలు చేసి బేరం వేస్తారు ఇవాళ. కొత్తవి న్యూ మిర్చి. చూడండి ఎట్లా ఉండిద్ది అనమాట క్వాలిటీ. చూస్తున్నారుగా అర్థమైంది. అక్కడ తెలపంది చూడండి, తెలపర్లేదు మరి ఎట్లా ఉండొద్దు కానీ. నెక్స్ట్ అలాగే చూడండి వచ్చరికి అయితే కొత్తవి $3 బ్యాడ్ కానీ కొద్దిగా డ్రై క్వాలిటీ అండి. 10,000 వేసారండి. అంతే కింట 10,000, కేజీ 100 రూపీస్. కింట 1000. చూడండి ఎట్లా ఉండిద్ది అనమాట.
మన మార్కెట్లో ఏం చేస్తాం, పక్క నిద్ర వస్తుంది, ఏం పని చేయాలండి, పొద్దున్నే లేవాలా, పని చేయాలి, వీడియోలు తీయాలి, మీరు లైక్ చేయట్లేదు, కనీసం సపోర్ట్ చేయట్లేదు. చూడండి ఏసీ క్లాసిక్ మిర్చి వచ్చేసరికి 100 రూపాయలు. ఇవి కూడా గంట వచ్చేసరికి అయితే 10,000 10,000 అనమాట. 10,000 గంట వచ్చారు. కేజీ అయితే 100 రూపాయలు చేసి బేరం వేశారు ఇవాళ. చూడండి అట్లా ఉండే 12-13 వేలు జరిగిన కాయలు ఇప్పుడైతే 100 రూపాయలు చేసి జరుగుతున్నాయి, 10,000 చేసి. ఇవి చూడండి. నెక్స్ట్ అలాగే కొత్తవి డీడీ అండి. కొత్తవి డీడీ వచ్చేసరికి 11,000 వేశారు. 11,000 చేసి బేరం వేశారండి ఇవాళ కొత్తవి అండి డీడీలు అయితే మాత్రం. ఏం చేద్దాం, ఆయన అయితే పాపం ఇదిగోండి అక్కడ తెల్లగాయ ఉంది. ఈ తెల్లగాయ కూడా లేక పండుగాయ ఉంది, లేకపోతే ఇంకా బాగా రేట్ వేసేవారే. ఈ పండుగాయ అనే కాయని తీసి తేవాలి వాళ్ళు, ఇంకో రోజు ఆరబెట్టుకుంటే బాగుంది అన్నట్టుగా చెప్తున్నారు స్వామి అయితే మాత్రం. చూడండి అక్కడ నల్లగాయ కూడా ఉంది, న్యూ డీడీ. నెక్స్ట్ చూడండి వేసి 2043 అండి. ఇవి 12,000 వేసారండి, 120 రూపీస్. 2043 కొత్తవి 120 రూపాయలు చేసి బేరం వేశారండి. ఓకే, అదేమో డబ్బీ బ్యాడ్గా అంటున్నాడు. డబ్బీ బ్యాడ్ కాదండి, బ్యాడ్గా 2043 అని చెప్పి ఇంకొక ఆయన కూడా మాట్లాడాడండి. 12,000 చేసి బేరం వేశారు, 120 రూపీస్. ఇట్లా సీడ్ మిర్చి అంటారు ఇవి. మీకు ఆల్రెడీ ఈయన ఏం మాట్లాడుతున్నాడో మీరు అర్థం కాలేదు అన్నారు కదా. ఇవే కాయలు ఇంతకుముందు 12-13 వేలు జరిగేవి. అట్టాడు ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది, సరుకు మరీ ఎక్కువ ఉన్నాయి. స్టాకులు ఉండడం వల్ల మరి రేటు వచ్చింది రాదు అనేది గ్యారెంటీ లేదు. రేటు రాదు 90% అయితే. ఇంకా ఉన్న కాడికి అమ్ముకుంటే మంచి, దీన్ని కూడా అదే ఆలోచనతో అమ్ముకున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అండి ఆయన. మరి ఆయన వాయిస్ మీకు అర్థమైందండి, ఎందుకని బాగానే చిన్న వాయిస్ చౌదరి పెట్టండి, క్లారిటీ వచ్చింది ఆయన మాట్లాడేది కూడాను. ఇంకా చాలా రకాల సూపర్ 10 ఇవన్నీ కూడా 14-15 ఏళ్ళు జరుగుతున్నాయి. ఇంక ఎక్కువ రేటు బాగట్లేదు ఈ సంవత్సరం. కాయలన్నీ బాగా దెబ్బతిన్నారు రైతులు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన అయితే మాత్రం మీకోసం అయితే. మరి ఆయన గురించి మీకు చాలా రీల్స్ పెట్టాను, ఆయన మీ అందరికీ తెలుసును, రైతులకి ఉపయోగంతో. ఆయన అయితే ఆయన పక్క చూస్తున్నారు కదా, క్వాలిటీ ఇవ్వండి. ఇవి 100-105 రూపాయలు వచ్చేసి బేరం ఎందుకంటే ఆయన ఆ రైతుని కూడా మీకు పెట్టాను ఆల్రెడీగా, చూస్తున్నారు కదా. ఆయన కూడా చూపించి చెప్తున్నారు ఎట్లాగా. నెక్స్ట్ అండి వచ్చేసరికి 34 క్రాసింగ్ అండి. ఇవి 34 క్రాసింగ్. ఇవి అయితే 100-110 మధ్యలో బేరం జరిగిందండి. 100-105-110 మధ్యలో ఈ మధ్యలో వేశారండి బేరాలు. అదే కొట్టండి, కాకపోతే లాట్ వేరే, ఆ లాట్ వేరే, ఈ లాట్ వేరే ఎట్లాగనమాట. ఈ విధంగా మనం మార్కెట్ యార్డ్లో డైలీ మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు వీలైనంత మన ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ మాత్రం చేయండి మర్చిపోకుండా. మీ లైక్ మనకి ఎంతో సహకారంగా ఉండిద్దండి. చూసిన వారు అందరూ లైక్ చేస్తుంటే మన ఛానల్ సపోర్ట్గా ఉండిద్దండి. డైలీ మిర్చి అప్డేట్స్, మరెన్నో వీడియోస్ మీకు పెట్టాలనిపించింది కూడా. ఇంకా రైతులు తెలుసుకోవాలి, వాళ్ళ కోసం వీడియో చేయాలనిపించిందండి. అలా చేయాలనిపిస్తే ఏం చేయాలి, మీరు చూసిన వీడియో కల్లా ఒక లైక్ చేస్తే మన ఛానల్ సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.